హలో చిత్తూరు. మన చిత్తూరు దగ్గరలో ఇంత పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందనేసి మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఆలయం వచ్చేసి 9వ శతాబ్దానికి చెందింది. అలాగే ఈ ఆలయం వచ్చేసి 1200 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట. ఈ ఆలయం ఎక్కడని చెప్తే రీల్‌నైతే ఎండ్ వరకైతే చూసేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం జర్నీ విత్ సంతోష్ పేజ్‌నైతే ఫాలో చేసుకోండి. ఈ ఆలయం వచ్చేసి మన చిత్తూరు నుంచి 47 కిలోమీటర్స్ అలాగే పలమనేరు నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే పడుతుంది. ఇక్కడైతే స్వామివారు కోనేటి రాయ స్వామిగా భక్తులకైతే దర్శనమిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అని కూడా చెప్తారనమాట. ఈ ఆలయంలో ఉన్న మూల విరాట్‌ని సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షి అయితే ప్రతిష్ఠించారన్నమాట. ఈ ఆలయాన్ని పల్లవులు మరియు చోళులైతే అభివృద్ధి చేశారు. ఆ తర్వాత విజయనగర రాజులైతే ఈ టెంపుల్‌ని చాలా పెద్దగా ఎక్స్‌పాండ్ అయితే చేశారన్నమాట. ఈ ఆలయంలో మనం శ్రీరాముడు, హనుమంతుడు మరియు శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాలనైతే మనం చూడవచ్చు. ఒకవేళ ఈ ఆలయాన్ని మీరు విజిట్ చేయాలనుకుంటే వీక్ డేస్‌లో అయితే విజిట్ చేయండి. వీకెండ్ అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. అండ్ ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు అలాగే ఈవినింగ్ 4 నుంచి 8 వరకు టెంపుల్ అయితే ఓపెన్‌లో ఉంటుంది. అండ్ ఇంకా లొకేషన్ విషయానికొస్తే చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కీలపట్ల గ్రామంలో అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం గూగుల్‌లో కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి టెంపుల్ అని సెర్చ్ చేశారంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపించుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన పేజ్‌ని అయితే ఫాలో చేసుకోండి.